హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి పార్థెనోకార్పీ, పార్థెనోజెన్సిస్. సో డిఫరెన్సెస్ అయితే చూద్దాం ఈ టర్మ్స్కి. ఈ టర్మ్స్ అన్నీ కూడా కొంచెం దగ్గరగా అనిపిస్తాయి. టెండాన్, లిగమెంట్. సో ఇవి రెండింటికి డిఫరెన్స్. పార్థెనోజెన్సిస్, పార్థెనోకార్పీ. నెక్స్ట్ ప్రోకార్యోట్స్, యూకారియోట్స్. సో ఈ 6 టర్మ్స్కి డిఫరెన్స్ చదువుదాం. సో వీడియోలోకి వెళ్ళక ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఈ ఛానల్లో మీకు మోడల్ స్కూల్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో టీజీటీకి అండ్ బయోసైన్స్కి, ఎస్పెషల్లీ బయోసైన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. సో ఇటువంటి వీడియోస్ అన్నీ కూడా అందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అని మెన్షన్ చేశాను. అండ్ నేను ప్రిపేర్ చేసిన నోట్స్ని మీకు మళ్ళీ ఫేర్గా రాసి మీకు మీ ముందర అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ మీరు కూడా ఇందు నుంచి ఫేర్ చేసుకొని మళ్ళీ ప్రిపేర్ కావచ్చు. తెలుగు అకాడమీ బుక్స్ నుంచి కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ అండి. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ ద టాపిక్. పార్థెనోకార్పీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పార్థెనోకార్పీ? ఇట్ ఈస్ దిస్ ప్రాసెస్ అక్కర్స్ ఇన్ ద ప్లాంట్స్. అంటే పార్థెనోకార్పీ అంటే మనకు ఫర్టిలైజ్డ్ ఎగ్ నుంచి, ఫర్టిలైజ్డ్ ఓవ్యూల్ నుంచి ఫ్రూట్ అనేది ఫార్మేషన్ అవుతుంది. సో అలా కాకుండా అన్ఫర్టిలైజ్డ్ ఓవ్యూల్ నుంచి ఫ్రూట్ అనేది ఫామ్ అయితే దాన్ని పార్థెనోకార్పీ అంటారు. ఓకే, సో పార్థెనోకార్పీ మీన్స్ దిస్ ప్రాసెస్ అక్కర్స్ ఇన్ ద ప్లాంట్స్, నాట్ ఇన్ ద యానిమల్స్. ఓకే, సో ఇట్ డెవలప్స్ ఫ్రమ్ అన్ఫర్టిలైజ్డ్ ఓవ్యూల్. సో నార్మల్గా గువా ప్లాంట్ కానీ, యాపిల్ ప్లాంట్ కానీ, మిగతా ఫ్రూట్స్ అన్నీ కూడా, సపోటా కానీ, ఆరెంజ్ కానీ, మిగతా ఫ్రూట్స్ అన్నీ కూడా ఫర్టిలైజ్డ్ ఓవ్యూల్ నుంచి డెవలప్ అయిన ఫ్రూట్స్. ఓకే, సో బట్ ఈ ఫ్రూట్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, బనానా ఫ్రూట్, పైనాపిల్, కుకుంబర్, సీడ్లెస్ గ్రేప్స్, సీడ్లెస్ వాటర్ మిలన్. సో నోవేడేస్ డెవలప్ చేస్తున్నారు కదా సీడ్స్ లేకుండా వాటర్ మిలన్, సీడ్స్ లేకుండా గ్రేప్స్. బనానా అయితే న్యాచురల్గా సీడ్స్ అనేవి ఉండవు, పైనాపిల్ కూడా ఉండవు. సో ఎందుకు ఉండవు అంటే మనకి ఇక్కడ ఈ సీడ్స్ అనేటివి అన్ఫర్టిలైజ్డ్ ఓవ్యూల్ ద్వారా డెవలప్ అవుతాయి కాబట్టి ఉండవు. సో ఇందులో హెల్ప్ అయ్యే ఫైటో హార్మోన్స్. సో ఈ ప్రాసెస్లో హెల్ప్ అయ్యే ఫైటో హార్మోన్స్ వచ్చేసి పార్థెనోకార్పీ ప్రాసెస్లో యాక్సిన్స్ ఒకటి అండ్ జిబ్బరెలిన్. ఈ 2 హార్మోన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో యాక్సిన్స్, జిబ్బరెలిన్. So parthenogenesis. This process occurs in the animal and it develops from the unfertilized egg and also develops leads to embryo. Also occurs in the lower plants. So examples are bees, wasps, aphids, and some lizards, sharks. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. సో ఇవేంటంటే అన్ఫర్టిలైజ్డ్ ఎగ్ నుంచి డెవలప్ అయిన ఇన్సెక్ట్స్. So and also occurs in the lower plants also. This is the difference between the parthenocarpy and parthenogenesis. Here examples are important, hormones are important. Okay, so here also examples important. This is especially focus unfertilized egg, parthenogenesis, unfertilized ovule, parthenocarpy. So next 4 topics are tendon. Difference between the tendon and ligament. So actually tendon connects the bone to muscle. ఎక్కడైతే బోన్ మజిల్ కి అటాచ్ అవుతుందో ఆ ప్లేసెస్ లో కనెక్టెడ్ ఏరియా, కనెక్టెడ్ టిష్యూ వచ్చేసి టెండన్. లిగమెంట్స్ కనెక్ట్స్ ద బోన్ టు బోన్. మనకు జాయింట్స్ ఉంటాయి కదా, జాయింట్స్. సో జాయింట్ అనేది ఎట్లా ఫార్మేషన్ అవుతుందంటే ఒక బోన్ ఇంకొక బోన్ దగ్గర ఎక్కడైతే జాయింట్ అవుతుందో దాన్ని జాయింట్స్ అంటాం. సో జాయింట్ ప్లేస్ లో ఉండే కనెక్టివ్ టిష్యూ వచ్చేసి లిగమెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ 1 bone is there and here also 1 bone is there. So this will not connect directly. So some portion is there, that portion only known as the ligament. So next టెండాన్ కలర్ వచ్చేసి వైట్ కలర్ స్ట్రక్చర్స్ ఉంటాయండి.
అండ్ నాన్ ఎలాస్టిక్ అండ్ థిక్, నాన్ ఎలాస్టిక్ అండ్ థిక్ కనెక్టివ్ టిష్యూ. కొల్లాజన్ ఫైబర్స్ ఉంటాయి, ఇందులో కూడా కొల్లాజన్ ఫైబర్స్ ఉంటాయి. కొల్లాజన్ ఫైబర్స్ అనేవి రెండిట్లో ఉంటాయి, టెండాన్ అండ్ లిగమెంట్ లో. సో టెండాన్ వచ్చేసి వైట్ కలర్ స్ట్రక్చర్స్ అండ్ నాన్ ఎలాస్టిక్, లిగమెంట్ వచ్చేసి ఎలాస్టిక్, సాగే గుణం అనేది ఉంటుంది అనమాట. దీనిలో సాగే గుణం ఉండదు టెండాన్ లో వచ్చేసి. నెక్స్ట్ ప్రోక్యారియోట్స్ అండ్ యూకారియోట్స్ వచ్చేసి ప్రోకారియోట్స్ ఆర్ యూనిసెల్యులర్ ఆర్గనిజమ్స్.